కానీ ఎమోషన్ అంటే భావోద్వేగం కదా. ఎమోషన్ అంటే భావోద్వేగం. అంటే భావనలు వేరు, భావోద్వేగాలు వేరు. ఈ భావోద్వేగాల అవసరం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు? అసలు భావోద్వేగాలు ఎందుకు వస్తాయి? అంటే ఎలాంటి మైండ్ లోపల భావోద్వేగాలు వస్తాయి? వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? భావోద్వేగాల వల్ల ఏ ఉపయోగం లేదు. అసలు భావోద్వేగం అంటే ఏంటో ఫస్ట్ చెప్పవా? ఏదన్నా ఒక విషయం మనకి సగం సగం అర్థమైనప్పుడు వచ్చేది భావోద్వేగం, ఎమోషన్ అంతే. నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి అనుకోకుండా నీ లైఫ్లోకి వస్తే ఎమోషన్ వస్తుంది. సో ఎమోషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ అనేది రెండు ఒకదానికొకటి రిఫ్లెక్షన్స్ బేసికలీ. ఎగ్జాంపుల్, ఐఏఎస్ కావాలని ఎక్స్పెక్ట్ చేసినావు, ఐఏఎస్ వచ్చింది, తద్వారా భావోద్వేగం వస్తుంది. నిజానికి ఎక్స్పెక్ట్ చేసింది ఎంత బలంగా ఉంటే అంత భావోద్వేగం వస్తుంది. రెండోది, నువ్వు కావాలనుకున్నది మిస్ అయ్యి తిరిగి కనిపిస్తే కూడా మళ్ళీ భావోద్వేగం వస్తుంది. అంటే ఇక్కడ అసలు అదే చెప్తున్నా. అంటే అది ఇప్పుడు భావోద్వేగాలు లేకపోతే మరి మనం మిషన్ లాగా అయిపోమా? అస్సలుగా. అగో ఏంది అట్లెట్లుంటుంది? నేను చెప్పేది నా గురించి, నువ్వు చెప్పేది నీ గురించా కదా చెప్పు. నేను చెప్తున్నా నాకే భావోద్వేగాలు లేవు, నేను డిక్లేర్ చేస్తున్నా. ఐ హ్యావ్ నో ఎమోషన్స్. అంటే మొత్తమే లేవా? వచ్చిపోతాయా? ఒక్కొక్కసారి అంటే అనుకోకుండా ఎక్కువ మంది ఒక దానికోసం, ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి అందరు ఏడుస్తున్నారు చనిపోయి, ఆ టైంలో శరీరం స్పందిస్తుంది బికాస్ ఆఫ్ రెజనెన్స్. మైండ్లో ఏం లేదు. సో మై బాడీ సమ్ టైమ్స్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్. ఇది చెప్తా. చలికాలంలో చలికి వణిగేది మైండా లేకపోతే బాడీ? ఫస్ట్ ఇది చెప్పాలి. శరీరం, బాడీ. ఈ మైండ్ ఎందుకు వణగదు? మైండ్కు సీజన్స్ అంటుకో, అవునా? సో నిజమైన మనస్సుకి లేదా సరిగ్గా మైండ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దానికి ఎమోషన్స్ బాడీకి ఉండొచ్చు. ఎమోషన్స్ సమ్టైమ్స్ బాడీ సమ్టైమ్స్ క్రై, బాడీ సమ్టైమ్స్ లాఫ్, బాడీ సమ్టైమ్స్ డై. మైండ్కి సంబంధం లేదు. నో కాదు, బాడీకి వల్ల వచ్చే ఎమోషన్స్ శాశ్వతంగా ఉండిపోవు, నేను ఇబ్బంది పెట్టవు. కోపం కూడా ఎమోషన్ అయినా భావోద్వేగమైనా కొంతవరకు. విసుగు 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 చిరాకు కాదు కాదు, అవి ఎక్స్ప్రెషన్స్. అవి ఎక్స్ప్రెషన్స్ అంటే జస్ట్ నువ్వు ఆ సమయానికి ఏదో అంతే. అయితే నా కోర్ అబ్జర్వేషన్ ఏంటంటే నిజమైన ప్రేమలో ఏ ఎమోషన్ ఉండదు. ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ తుప్పుకుని పడిపోతుంది ఇప్పుడు ఈ డైలాగ్కి. అసలు అంతా నడిచేదే ఎమోషన్ మీద. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు రోజు కళ్ళ ముందే ఉన్నాడు, ఏ ఎమోషన్ లేదు. ఓకే, అన్నం పెడుతున్నారు, తిడుతున్నాడు, స్కూల్కి పోతున్నాడు, వస్తున్నాడు. హఠాత్తుగా వాడు కిడ్నాప్ అయిపోయిండు. ఒక 2 నెలల తర్వాత ఎంతో ప్రయత్నం మీద ఇప్పుడు ఆ బాబు వచ్చిండు తల్లి దగ్గరికి. ఎమోషన్ వచ్చేసింది, ఏడ్చేసింది పట్టుకొని. అంటే యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్. ఆల్రెడీ నీ లైఫ్లో ఒకటి ఉంది, నీ బంగారం ఉంది 100 కిలోలు, హఠాత్తుగా పోయింది. బంగారం ఉంది, ఏ ఎమోషన్ లేదు. రోజు చూసుకుంటున్నావు, పెడుతున్నావు, ఏ ఎమోషన్ లేదు. కానీ హఠాత్తుగా బంగారం దొంగలు ఎత్తుకుపోయారు. 3 నెలల తర్వాత హఠాత్తుగా దొరికింది, ఎంతో ఎమోషన్ వచ్చింది. సో ఎమోషన్ అసలు ఎట్లా బిల్డ్ అవుతుంది? ఫస్ట్ అది చెప్పిన తర్వాత రెండు చెప్పిన ఆల్రెడీ. ఎక్స్పెక్టేషన్ ఉందా, యు ఆర్ బౌండ్ టు బి ఎమోషనల్. ఎక్స్పెక్టేషన్ అంటే ఎనీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. ఏదైనా ఆశించడం. నీలో ఆశ ఉందా, నీకు ఖచ్చితంగా ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి ఎమోషన్లెస్. ఇప్పుడు నువ్వు అన్న చిరాకు, కోపాలన్నీ ఉన్నాయి అవసరం కోసం. లోపట మైండ్కి ఏది అంటుకోదు. శరీరపరంగా ఏమన్నా చేయి, శరీరపరంగా అరుస్తున్నావు, శరీరపరంగా దెబ్బేస్తున్నావు, ఊరికి పక్కవాడిని ఒక సరైన దారిలో పెట్టడం కోసం. చూసే వాళ్ళకి అనిపించి ఇతను ఎమోషనల్ అవుతున్నాడేమో అని. నో ఎమోషన్. సో ఎమోషన్ లేని స్థితికి రావడం కోసమే మనిషి ప్రయత్నం అంతా. అంటే ఇప్పుడు అంతలోపు ఇంకొన్ని ఎమోషన్లు వాడు క్రియేట్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎమోషన్ లేని స్థితికి రావడానికి ట్రై చేసుకుంటూ మళ్ళీ కొన్ని ఎమోషన్స్ క్రియేట్ చేస్తారు. బికాజ్ ఆఫ్ ఇప్పుడు భావాలు అంటే ఫీలింగ్స్ అంటే భావాలు ఉండొచ్చు కానీ భావోద్వేగాలు అవసరం లేదంటాం.
భావోద్వేగాలు అసలే అవసరం లేదు. భావాలు సహజమే, వాటి ఉద్వేగాల వల్ల పీకేది ఏమీ లేదు. భావం అనేది పోయిటిక్ అండ్ సహజంగా కలుగుతాయి కూడా. భావోద్వేగాలు మనిషిని బ్లైండ్ చేస్తాయి. భావోద్వేగాల వల్ల మనుషులు పోయి బాయిలో దుంకేస్తారు ఒక్కొక్కసారి. అంటే ఆ టైంలో ఎంత నిండిపోతుంది. ఇప్పుడు ఒక కప్పులో మనం బీరు పోస్తే బీరు, నీరు పోస్తే నీరు ఎట్లా నిండుతుందో ఉద్యమాలు చేసేది అందరూ భావోద్వేగాలకు తెలియదు. అట్లేం లేదు. నువ్వు ఇండివిజువల్ని తర్వాత కలెక్టివ్ గ్రూప్ని తీసేసేయాలి డిస్కషన్లో. వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఇండివిజువల్. గుంపుకి ఎప్పుడు ఎమోషన్ ఉండదు. వ్యక్తిగతం భావన గుంపుకు ఉండొచ్చు. తెలంగాణ రావాలి లేకపోతే అనేది ఒక భావన. కానీ తెలంగాణ కోసం ఒకటేసారి తెలంగాణ సమాజం అంతా మనం రేపంతా 1 గంటకు సూసైడ్ చేస్తున్నట్టు ఇవ్వడు రాడు. ధర్నా చేద్దాం. భావన ధర్నా భావోద్వేగం కాదు. భావోద్వేగంలో అసలు నీకు టైం తెలియదు. నువ్వు ప్లాన్ చేసుకొని భావోద్వేగం నువ్వు ఎప్పుడు కాలేవు. యూ విల్ నెవర్ బికమ్ ఎమోషనల్ బేస్డ్ ఆన్ టైమింగ్. నీ వల్ల కాదు. ఇట్ ఇస్ బియాండ్ టైం. ఏ టైంలో భావోద్వేగం వస్తుందో తెలియదు. ఎక్కువ ఎమోషన్స్ బిల్డ్ అయ్యేది అంటే మనం చూసుకుంటే తల్లిదండ్రులకు పిల్లల పట్ల, అంటే ఈ హ్యూమన్ ఎమోషన్స్ పట్ల, ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడ్డారు దేని పట్లైనా. నేను బైక్ చూసి మెలో డ్రామా అంట ఉన్న దగ్గరే భావోద్వేగం వస్తుంది. అది మళ్ళీ వేరే కాంటెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అదంతా వదిలేద్దాం. ఒక్కొక్క పదం అంటే మళ్ళీ 5-5 నిమిషాలు దానికి పోతుంది. నేను అంటున్నది నా ఉద్దేశం భావోద్వేగం సంబంధించిన ఒక సైద్ధాంతికమైన స్టేట్మెంట్. నువ్వు దీని గురించి చూడు, ఆలోచించు. అది వినకుండా ముందుకెళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే భావోద్వేగం వస్తుందని అదొకటి. అది మినిమం ఎక్స్పెక్టేషన్ పిల్లల పట్ల ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా కాదా చూడు. నువ్వు చేయాల్సిన ఉన్నప్పుడు అవుతుందా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు? ఎక్స్పెక్టేషన్ ఇస్ ఎక్స్పెక్టేషన్ అంతే. ఎక్స్పెక్టేషన్ ఓవర్ లేదు, లైట్ లేదు. ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట మానవ సంబంధాల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వల్ల అసలు ఉండకూడదు, గురవుతున్నారు? అసలు ఉండకూడదు ఎక్స్పెక్టేషన్స్. నీ పని నువ్వు చేసుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అడుగు. ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా, 2 రకాలుగా అడుగుతా. ఫస్ట్ది మైత్రి నాకు 1 లక్ష రూపాయలు కావాలి, నువ్వు అని చెప్పు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నా వైఖరి ఏమిటంటే నేను అడుగుతాను, ఎస్ అన్న నో అన్న స్వీకరిస్తాను. తద్వారా నాకే ఎమోషన్ లేదు. రెండోది మైథిలిని అడుగుతా, ఖచ్చితంగా ఇవ్వాలంతే. కాదు ఎక్స్పెక్టేషన్. నేను అడుగుతా, నువ్వు నో చెప్పొద్దు. ఇలాంటి ఉండరు కదా కొందరు అడిగేట. ఇప్పుడు అట్లా అడగగానే నువ్వు నో చెప్పినావు అనుకో, నేను గతాన్ని తీసుకొస్తా, ఏమో తీసుకొస్తా, ఏడుస్తాయి. బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. ఇది వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. సో అడగడం వేరు, ఎక్స్పెక్టేషన్ని మనం దృష్టిలో పెట్టుకుని అడగడం వేరు. ఇది ఫస్ట్ది రెండవది ఎక్స్పెక్టేషన్ లేదు. నీ లైఫ్లో ఒకటి ఉన్నది, మిస్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ ఎమోషన్ వస్తుంది. ఇది వరకు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మూడవది ఎమోషన్ని నువ్వు ప్లాన్ చేయలేవు. ఒకవేళ ప్లాన్ చేసినావు అది ఫేక్ ఎమోషన్. అది దట్ ఈస్ గుడ్ యాక్టింగ్. ఎమోషన్ని ప్లాన్ చేయలేవు. అంటే మనందరం రేపు 1 గంటకి ఎమోషనల్ అయిదాం అది లేదు అసలు. అంటే మనందరం కలిసి ఉంది, అది ఉంది. అందరం రేపు 1 గంటకు ధ్యానం చేద్దాం, ఎట్లా ఎమోషన్ ప్లాన్ చేయలేవు అట్లా ఎన్లైటన్మెంట్ కూడా ప్లాన్ చేయలేవు. మరి కన్నయ్య, నువ్వు మా నాన్న బాడీ వదిలేసినప్పుడు ఆన్సర్ ఇచ్చేసిన, చెప్పేటప్పుడు ఆన్సర్ ఇచ్చిన దానికి ఫస్ట్ అవసరం లేదు. ఆన్సర్ దానికి ఆన్సర్ ఇచ్చిన ఫస్ట్నే. సమ్ టైమ్స్ బాడీ రెస్పాన్స్, సహజ భావోద్వేగం అనొచ్చు ఆ సమయానికి, అంతే. బాడీ రెస్పాండ్ అవుతుంది, మైండ్కి ఏ బాధ లేదు. అంటే ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ లాగా ఉన్నా వి ఇన్వాల్వ్ ఎమోషన్ చూసి ఎవరు ఇప్పుడు 100 మంది ఇక్కడ ఏడుస్తున్నారు అనుకో, నేను కూడా సినిమా ఇప్పుడు అది ఓకే. అది ఏంది, రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఏదైనా వేరే కుక్క పిల్లకి ఏదైనా
వెహికల్ కొట్టింది, అది పోయి అటు పడ్డది అనుకో, అబ్బా అని ఒకసారి అనిపిస్తుంది. తేడా ఉండదు. ఒక మనిషికి ఏమన్నా జరిగితే ఫీల్ అవడానికి, ఒక జంతువు ఫీల్ అవడానికి తేడా ఉంటుంది. అయితే ఇంకొకటి నేను అడిగాల్సిన క్వశ్చన్, ఇదే అంశం మీద ఆర్జీవి మాట్లాడకుండా నాకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటా ఎక్స్ప్రెస్ చేయను అన్నట్టు. అది అవదమ్మా, అట్లా ఉండదు. ఎమోషన్ ఉందా లేదా దట్స్ ఆల్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది నువ్వు కంట్రోల్ చేసుకుంటావా అని కాదు. ఎమోషన్ ని కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకుండా, నేను ఉదాహరణకి ఎమోషన్ వస్తే ఎక్స్ప్రెస్ చేయాలంట నేను. అది స్టాయిక్. బా కరెక్ట్, స్టాయిక్ అంటే మన జెనో అనే ఒక వ్యక్తి నుంచి బయటకు వచ్చిన ఒక గమ్మత్తైన సిద్ధాంతం స్టాయిసిజం. స్టాయిక్ థియరీ అంటారు అనమాట. స్టాయిక్ అంటే ఏంటో థియరీ అంటే స్టాయిక్ అంటే ఏమైనా అర్థం ఉందా? ఉంది. ఏంటది? నిజానికి స్టాయిక్ అంటే ఏంది, ఏం జరిగినా సరే నువ్వు ఒక చెదరని మానసిక స్థితిలో ఉండిపోవడం. ఇప్పుడు సాక్షి భావనకి కొంచెం, సాక్షి భావన లిక్విడ్ అన్నట్టు, అది సజీవంగా ఉంటుంది. స్టాయిక్ అనేది స్టోన్ అన్నట్టు, అంటే కోల్డ్ హార్టెడ్. అంటే యు ఆర్, నేను ఏం జరిగినా నేను చెల్లించినబ్బా అంటే ఫిక్స్ అయిపోయినాను ఘోరంగా. వాళ్ళ దేశం వాళ్ళే చనిపోతున్నా కానీ ఆ దానికి ఎమోషన్ కాకుండా, అది యాక్చువల్లీ గ్రీక్ ఫిలాసఫీ నుంచి వచ్చింది అట్లా. ఇప్పుడు ఆర్జీవి ఇచ్చిన స్టేట్మెంట్ స్టాయిక్ సంబంధించి ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తా అన్న పదానికి ఐ డోంట్ రియాక్ట్ అన్న పదానికి జిమ్నాస్ ఫరక్ ఉంది అట్లా. అంటే పక్కాగా ఆర్జీవి అట్లా చెప్పిండొచ్చులే, చెప్పకపోతే ఆర్జీవి కాకపోతే ఎవరో అనుకుందాం. ఇప్పుడు కంట్రోల్ అంటే అక్కడ జస్ట్ ఎగ్జిబిషనిజం లేదంతే, అంతే. యు ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్, యు ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. అదే ఇది ఎలా ఉందంటే, నీకు పిర్రకు వాత పెడితే జస్ట్ అరుస్తలేవు ఇట్లా అట్లా. పాత అయితే ఉంది కదా, అయిపోయింది, డ్యామేజ్ అయ్యింది. అది వచ్చిందా లేదా? అది ఇప్పుడు నేను నా గురించి చెప్తున్నా, ఇది వెరీ రేర్లీ ఇలాంటి స్టేట్మెంట్ వస్తుంది. కంట్రోల్ చేసుకుంటారు ఎమోషన్స్ ని, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఆ వ్యక్తికి అయితే తెలుసు కదా ఎమోషన్ వస్తుంది అని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే, వచ్చిందా లేదా అంతే. ఏది పరిపూర్ణంగా నీ జీవితంలో కలిసిపోతుందో దాని పట్ల నీకు ఏ ఎమోషన్ ఉండదు. ఇప్పుడు దీని గురించి క్రాస్ చెక్ చేసి ఒక్కొక్కరు ఒక మాట చెప్పండి. నేను చెప్తున్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బుక్స్. నేను చెప్తున్నా నాకు ఏ ఎమోషన్స్ లేవు. ఏది నీ జీవితంలో భాగమవుతుందో దాని పట్ల నీకు ఏ ఎమోషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏది మన జీవితంలో భాగం వాటి పట్లనే కదా ఇప్పుడు ఎమోషన్స్. భాగం కాదు అది అస్సలు. నేను మళ్ళీ కుటుంబంలో ఉన్న సభ్యుల పట్ల ఎమోషన్స్ ఉంటాయి, నీలో భాగం కాదని. భార్యాభర్తల పట్ల, లవర్స్ పట్ల ఎమోషన్స్ ఉంటాయి, పిల్లల పట్ల ఉంటాయి. వాళ్ళు నాలో భాగం కాబట్టి ఎమోషనల్ అవుతున్నారు కాదు. అదే చెప్తున్నా, అనుకుంటున్నావు. పక్కింటోడికి ఏమన్నా అయితే నేను ఎడతానా, నా వాళ్ళకి ఏమన్నా అయితే నేను వెంటనే రియాక్ట్ అవుతావచ్చు పక్కింటి వాళ్ళకి. బట్ నెక్స్ట్ అది ఓకే, ఇప్పుడు వెంటనే మా చెల్లెకి ఏమైనా అయిందని నాకు ఫోన్ వచ్చింది అనుకో, వెంటనే నేను పరిగెడతా. కొంత ఎమోషన్ ఉంటుంది, ఏమైందో ఎట్లుందో అని ఉంటది. మరి అది నా లోపల భాగం అని అనుకుంటేనే కదా నేను రియాక్ట్ అయినా, ఎమోషనల్ అయినా. సరే, అదంతా ఓకే. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నా బాడీలో ఏదైతే ఉన్నాయో పార్ట్స్, ఇవి నాలో భాగమే కదా. అవును. బట్ సడన్ గా దేనికైనా అయితే నేను కొంత అరే ఇలా ఎట్లయిందని కొంత ఎమోషనల్ అయ్యి దానికి ఏం చేయాలో మళ్ళీ చూసుకుంటా. అవును. నువ్వేం చెప్పినావు ఇప్పుడు? ఏది నీలో పార్ట్ చెప్పినా నాకు వింటే నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్న స్టేట్ లో ఉంటే దానిపైన ఇట్లాంటి ఎమోషన్ లేదు, అవి డిస్టర్బ్ అయితే దానిపైన ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ రావచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది ఏంది, చలికాలం ఒకవేళ వస్తే బాడీకి వస్తుందా మైండ్కి వస్తుందా? బాడీకి వస్తుంది. అట్లా బాడీ కట్ అయింది, బాడీ pani బాడీ చూసుకుంటుంది. ఆ స్థితిలో నుంచి నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. అదర్వైజ్ నువ్వు అన్నది ఓకే, ప్రతిదాని పట్ల ఎమోషన్ ఉండదు. అదే చెప్తున్నా. ఇప్పుడు చేయి కట్ అయింది, నువ్వు దానికి కన్నీళ్ళు వచ్చినాయి దానికి నొప్పి వల్ల, అది సహజమైనటువంటి ఒక స్పందన. కానీ దీని గురించి రాగాలు తీసి పాటలు పాడి, లేకపోతే నాకెందుకు ఇట్లయితే నా కర్మ, ఇదంతా ఉండదు. ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్, అది అంటే నిజంగా నీకు అర్థమైతే అదంతా ఉండదు, లేదా యు బౌండ్ టు క్రై. బట్ ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే అన్ని మానవ సంబంధాలు అన్ని మానసికమైన అంశాలకు మాత్రమే ఎమోషన్ అనొచ్చాము. శరీరానికి దెబ్బ తాకింది, శరీరం నొప్పి ఉంటుంది, పెయిన్. ఎమోషన్ అనేది పూర్తి మనసుకు సంబంధించింది. కానీ ఆ మనసు దేని పట్ల ఎమోషన్ అవుతుంది అనేది ఫిజికల్ అవ్వచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు, మనిషిని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను రోజు టెంకాయ కొట్టి ఒక రాయి 600 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంది, ఎత్తుకపోయారు ఎవరు?
ఎమోషనల్ అవ్వచ్చు. టెంకాయ కొట్టిన ప్రతిసారి నాకు రాయి గుర్తొస్తుంది, మా నాయన కొట్టే, మా తాత కొట్టే. ఇంకొక టాపిక్ కూడా ఇన్వాల్వ్ పొసెసివ్నెస్ కూడా. అన్ని ఎక్స్పెక్టేషన్ ఉందా ఇవన్నీ వస్తాయి కదా. ఎక్స్పెక్టేషన్ వచ్చిందంటే దానికి చాలా క్వాలిటీ. నువ్వు అన్నది ఒక రకంగా కొన్ని విషయాల్లో ఇది రైట్. అంటే ఏది మనది అయిపోతుందో దాని పట్ల ఏమేమో అంటే మనం పొందినవన్న ఫీలింగ్ లో ఎమోషన్ ఏమి ఉండదు. అవును. సో అది ఇప్పుడు హైపోథెసిస్ ఎగ్జాంపుల్, ఏది నీలో భాగమో దాని పట్ల ఎమోషన్ ఉండదంటే చెయ్యి నీలో భాగం. సో ఇది ఉంది పొద్దు నుంచి రాత్రి వరకు నాకే ఎమోషన్ లేదు. నువ్వు చెప్తున్న కాంటెక్స్ట్ ఏంది? ఇది కనుక పోతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఎమోషన్ వస్తుంది. అంటే ఆశ, ఏదైనా ఆశ మైండ్ కాన్షియస్ ఉన్నట్ట లేకపోతే ఎమోషన్ సాచురేట్ అయినట్ట? ఏంటిది? అదే మన జీవితం ఎమోషన్ నాన్ ఎగ్జిస్టెన్షియల్, సాచురేట్ లేదు. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లేదు ఎమోషన్. కానీ ఆశ, ఒకవేళ ఎమోషన్ ఉందా అది తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ రిపీట్ కాదు. అంటే ఎమోషన్ ఈజ్ నాట్ ఎ మెమరీ. ఒకవేళ మనం ఎమోషన్కి మెమరీని జోడించినాం అనుకో జీవితకాలం కాన్ఫ్లిక్ట్ ఉండబోతుంది. ఇంకా ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మరణించినప్పుడు నీకు ఏడుపు వచ్చింది, అయిపోయింది, ఇంకా బాధ కథ ఇంకా అయిపోయింది. అట్లా కాకుండా ఎవ్రీ టైం నువ్వు ఒక పర్టికులర్ మధ్యాహ్నం 1 గంటకి ఏడ్చావు, ఎప్పుడు 1 గంట టంగున కొట్టినా నువ్వు గుర్తొచ్చింది అనుకో, ఇప్పుడు ఎమోషన్కి జ్ఞాపకం జోడించబడ్డది. దాంతో యూ హ్యావ్ టు క్రై ఎవ్రీ డే. ఇప్పుడు మినిమం ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ లో సహజంగా ఉంటాయి కదా. ఉండకూడదు. అడుగు మర్చిపో, ఎక్స్పెక్టేషనే వద్దు. బాబు ఆటో వస్తావా, హ్యాబిట్స్ రావా, దుబాయ్ ఆటో వస్తావా, రావా, పో. లేదు అందరూ నడుచుకుంటారు, అందరితో అట్లే ఉండు. అసలు ఎవరు కుటుంబ సభ్యులు, నీ కుటుంబ సభ్యులు ఒక్కరే చేయాలనుకుంటే చేసి మర్చిపోవాలి కోసం తప్ప అది ఓకే. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆనందంగా ఉండాలనుకున్నావా అసలు చెయ్యి, మర్చిపో, లేదా చేయనని చెప్పు, అంతే. అసలు ఇంకొకటి, కుటుంబ సభ్యులు అనుకున్నంత స్టూపిడిటీ ఇంకోటి ఎవ్వరు కుటుంబ సభ్యులు లేరు ఇక్కడ. ఉంటే అందరు నీ కుటుంబ సభ్యులే. కొందరు పరిచయం ఉంది, కొందరు పరిచయం లేదు, కొందరు ఎక్కువ పరిచయం ఉంది. సో ఒకే ఒక వ్యక్తి నీకు పరిచయం, అది నువ్వే. ఎవ్వరు నీకు పరిచయం లేదు, ఎవ్వరు నీకు సరైన టైంలో సాయం చేయరు, అనుకున్నప్పుడు ఎవరు అందుబాటులో ఉండరు, లేదా నువ్వు వద్దన్న రోజు ఎక్కువ అన్నం వండి పెడతారు, నీకు ఆకలి అనేది ఎవరు పెట్టరు. రకరకాలే జరుగుతుంది. అంటే దే ఆర్ అన్సర్టైన్. నీకు చిన్నప్పటి నుండి భావోద్వేగాలు లేవా? మధ్యలో ఎప్పుడైనా వచ్చిపోయినాయా? అదృష్టవశాత్తు నాకు చిన్నప్పటి నుంచి లేవు, మధ్యలో వచ్చినాయి. మధ్యలో కొంత అంటుకుని అంటే బ్లాక్ గోల్డ్ ఏమంటారు, బ్లాక్ డేస్ అంటారా, బ్లాక్ అండ్ డేస్ అనాలి లైఫ్ లో. అట్లా తీసుకురా. ఇప్పుడు మనం చాలా విషయాలు చర్చించినాం. నేను సమ్అప్ చేస్తా, మళ్ళీ ఎవరికి దాన్ని అనలైజ్ చేయకుండా అవునా కాదా మీలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి, వింటున్న వాళ్ళని. సరే, ఇంకోటి 100% నేను చెప్పింది రైట్ అని నేను చెప్తలేను. ఒపీనియన్ కాదు, నా అనుభవం, నా జీవితంలో మాత్రమే జరుగుతుంది. నీ జీవితంలో అయితే జరుగుతుంది, నా అంతే. నేను అందరి జీవితంలో ఇదే జరుగుతుంది, మిగిలిన జీవితాల్లో జరుగుతుందా మనకు తెలియదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, నాకైతే ఎవ్రీడే ఆకలి అవుతుంది అని చెప్పిన మీరు చెప్పుకోండి. ఇప్పుడు నాకు ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ యూ, అంటే వెరీ క్లోజెస్ట్ రియాలిటీ. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, తద్వారా నాకు ఎమోషన్స్ లేవు. ఇది నా స్టేట్మెంట్, ఆథెంటిక్ ఇస్తున్నా. నీ పట్ల నీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు, ఇంకా అస్సలు లేనే లేవు. నీ పట్ల నీకేమైనా ఎమోషన్స్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ లేవు, జీరో. నా ప్రశాంతత అంటే అది. అసలు ఎమోషనల్ అయ్యి ప్రశాంతతగా ఉన్న ఒక్కడిని చూపించు. అసలు ప్రశాంతత పీక్తేనే ఎమోషనల్ కాదు, అది ఓకే. నేను అడుగుతున్న క్వశ్చన్ ఇది, యు ఆర్ ఎమోషనల్ ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎట్ పీస్. నో, అది పాసిబులే కాదు, ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు నువ్వు చీకట్లో ఉండి మళ్ళీ వెళ్తుర్లే దాన్ని ఏమంటారంటే, ఒక మంచి ఇంగ్లీష్ పదం ఉంది, నువ్వు అర్థం చెప్పు రమ్య. ఆక్సిమోరాన్. వీడు ఎంత సీరియస్ జోక్ వేసింది తెలుసా? దిస్ ఈజ్ ఆక్సిమోరాన్. జోక్ అంటే సీరియస్ కాదు. విరోధాభాష్యం. విరోధాభాష్యం. నిజానికి విరోధాభాష్యానికి ఇంకొక పదం కూడా ఉంది, కానీ ఆక్సిమోరాన్ అన్నది ఇంకా దాని కంప్లీట్ బద్ధ విరోధం అన్నట్టు. అతను చాలా కరప్ట్ కానీ నిజాయితీ పరుడు.
అది ఎట్లా వస్తుంది? అదే ఆక్సిమోరాన్ అంటే, అదొక స్టేట్మెంట్. అంటే నేను చాలా కరప్ట్ చేయడంలో నిజాయితీపరుడు అయితే ఇప్పుడు ఐ వెరీ ఎమోషనల్ పర్సన్ అండ్ ఐ లివ్ ఏ బ్యూటిఫుల్ హ్యాపీ లైఫ్ అనేది భగవాస్ అనమాట. ఎమోషనల్ ఉండడం పట్ల ఎల్లప్పుడు అతనికి అదే పనిగా ఉంటాడు అనమాట. సో ఎవడు ఎక్కువ ఎమోషనల్ అవుతాడో వాడు జీవితాన్ని తక్కువ అనుభవిస్తాడు. అసలు అనుభవించడం తక్కువ. ఇప్పుడు ఎమోషనల్ అయిన వాళ్ళు ఆ ఎమోషన్ కూడా అనుభవిస్తారు కదా, కానీ మరి కరెక్ట్. బట్ యువర్ సఫరింగ్, ఆనందమైన జీవితాన్ని తక్కువ అనుభవిస్తాడు. సఫరింగ్ కదా, ఇప్పుడు సఫరింగ్ అనేది అనుభవించినట్లు ఎట్లయితుంది? అయితే ఆనందమయ జీవితాన్ని తక్కువ అనుభవిస్తాడు. నువ్వు మాట్లాడే పర్స్పెక్టివ్ ఓన్లీ నెగిటివ్ ఎమోషన్స్ గురించా? ఎమోషన్ ఈజ్ ఎమోషన్. అంటే ఎక్సైట్మెంట్ అవసరం లేదు. ఓకే, లేదా ఒకసారి వచ్చింది ఇంకా జీవితంలో రాలేదు, బాధకతం హోగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి నేను ఇంకొకటి చెప్తా చిన్నది ఎగ్జాంపుల్. ఎవరికైనా ఒకసారి ఎమోషన్ వచ్చింది అనుకో, ఒకసారి వచ్చి జీవితంలో ఎప్పటికి రాదని చెప్తున్నా కదా. ఇంతవరకు ఎప్పుడు చూడండి, ఎప్పుడు నువ్వు అనుభవించింది, ఎప్పుడు నీ సెన్సెస్ పర్సీవ్ చేయండి మొదటిసారి వచ్చినప్పుడు హఠాత్తుగా బాడీ మైండ్ కొంచెం ఉల్టా పల్టా అవుతుంది ఎవరికైనా. ఎగ్జాంపుల్, నువ్వు సడన్ గా చిన్నప్పటి నుంచి ఎప్పుడు యాక్సిడెంట్ చూడలే, హఠాత్తుగా ఎవరు చచ్చిపోయారు, సడన్ గా నీ మైండ్కి అర్థం కాదు అదేమిటో. అప్పుడు నువ్వు అడవచ్చు, కేకలేయచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, గుండెలు బాదుకోవచ్చు. నేను దీనికి అగెనిస్ట్ కదంటే అప్పుడు నువ్వు రాయి. కానీ ఒకసారి పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ టైం అలాంటిది జరిగితే ఏం చేయాలో తెలుసు కనుక అది చేసుకుంటూ పోతాం అంతే. తీవ్రత కంప్లీట్. ఇక్కడ రియాక్ట్ ఉంటది కానీ ఓవర్ రియాక్ట్ ఉండదు, యాక్ట్ ఉంటది కానీ రియాక్ట్ ఉండదు. చూసుకుంటే ఏ ఎమోషన్ వచ్చినా దానికి ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చనిపోతే ఆ పర్సన్ బతుకుతారేమో అనే ఎక్స్పెక్టేషన్ ఉండబట్టే అక్కడ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తితో నీకున్న సంబంధాన్ని పరిచయాన్ని బట్టి కూడా ఉంటుంది. అవును, ఎక్కువ సంబంధం ఉంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎమోషన్ కి అత్యంత కారణం జ్ఞాపకం. అంటే గుర్తుపెట్టుకోవడం. ఒక మనిషి పట్ల ఉన్న జ్ఞాపకాలే మన ఎమోషన్. ఆధ్యాత్మికత అంటే జ్ఞాపకాలు లేని మనస్సు. అసలు గుర్తు లేదు అంటే ఎప్పటి జ్ఞాపకం అప్పుడెప్పుడు. బ్లాక్ బోర్డ్ మైండ్ ఎట్లుండాలి, బ్లాక్ బోర్డ్ లాగా రాయి తుడిపేసి అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, అన్ని మాట్లాడుకుందాం, అన్ని అయిపోయిన తర్వాత తుడిపేసి ఏది గుర్తుపెట్టుకోవద్దు, దీన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎమోషన్ వచ్చిందా కంట్రోల్ చేసుకోవద్దు, ఏడుపు వస్తే ఏడు, బట్ మేక్ షూర్ ఈ ఎమోషన్ అనేది నా అస్తిత్వము కాదు. ఈ టైంలో ఏదో గడబిడయి గందరగోళమే ఏదో అయ్యింది నాకు. మైండ్కి వస్తే మోషను, తర్వాత బాడీకి వస్తే మోషను, మైండ్కి వస్తే ఎమోషన్. అవును, అంటే ఓన్లీ మోషన్ కరెక్ట్ గా రావాలి తప్ప ఎమోషన్ రావద్దు ఎవరికి. లూజ్ మోషన్ నేను చెప్పేది. సో మైండ్ కి లూజ్ మోషన్స్ పట్టుకుంటే ఎమోషన్ అవుతుంది. అది కరెక్ట్. అంటే అది వచ్చినా కానీ టైం తో ఇంకోటి ఊరికే ఎవడన్నా ఎమోషన్ అవుతుంటే వాడిని వదిలేయడం బెటర్. మానసిక సమస్య ఉన్నట్లే చివరికి భార్య భర్త అయినా వాళ్ళని వదులుకుంటే బెటర్. అసలు అంటే కొంచెం అర్థం చేయించే ప్రయత్నం చేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా ఎమోషనల్ పర్సన్ ఎట్లా బయటకు వస్తాడు? బికాస్ హీఈస్ బ్లైండ్. అరే ఎందుకు రారు? అరే ఎమోషన్ మేక్స్ యూ బ్లైండ్. వాళ్ళకి తెలియదు కదా వాళ్ళంతా ఎమోషనల్ అవుతున్నారని. అరే బాబు నువ్వు ఇలా చేస్తున్నావు, దీనివల్ల ఇది అన్నప్పుడు కొంత ఆలోచిస్తారేమో, ప్రయత్నం చేసి. నేను చెప్పేది ఓకే, నేను చెప్తున్నది అల్టిమేట్స్ గురించి. మినిమం మనం కాంప్రమైజ్లు అయ్యి అట్లా బతుకుతూనే ఉంటాం, నేను కాదన్ను. నేను చెప్తున్నది ఒక స్థాయి కాన్వర్జేషన్ నుంచి చెప్తున్నాను నేను. అట్లా తర్వాత ఇది ఎమోషన్కి మెమరీ అనేది ఒకటి ఆధారం, ఎమోషన్ ఎక్స్పెక్టేషన్ వచ్చింది. మూడవది ఏదో అనుకున్నాం, ఏదో గుర్తులేదు. మన జీవితంలో భాగమైన వాటిపైన ఎమోషన్ ఉంటుంది. నిజంగా అర్థం చేసుకుంటే మళ్ళా అంటే ప్రతి దాని మీద ఎమోషన్ అవ్వచ్చు, అది మన చాయిస్. టీ ఇచ్చారు, ఇంత పొద్దున్న నా కోసం తెచ్చారు అంటే. ఇప్పుడు నాయనమ్మ ఎగ్జాంపుల్, నేను ఇట్లా టీ ఇచ్చాను అనుకో, బంగారు స్వామి నాకు ఎవరు వెళ్ళి పొద్దున్నే టీ అని ఏడుస్తుంది. అది అయిపోయింది, ఒక్క నిమిషంలో అయిపోయిన తర్వాత మళ్ళీ కానీ ఎమోషన్ మాటికి వస్తూ ఉంటుంది. క్యారీ చేయదు కానీ కృతజ్ఞత బాగుంటుంది లోపల. వెరీ గుడ్, టీ ఇచ్చవచ్చు, చాలా సంతోషం వచ్చింది, అటు కూడా ఎమోషన్ తెలియజేయచ్చు. అంటే మెమరీ ఎంత అంటే ఎమోషన్ ఎంత తొందర మర్చిపోతే అంత బెటర్. ఆల్సో ఎంత తొందర అంత రీసెట్ కావద్దు అది మళ్ళీ. సో డోంట్ క్రియేట్ స్టూపిడ్ మెమరీస్ అబౌట్ ఎనీథింగ్. ఇంతే. అంటే ఎమోషన్ నుంచి బయటపడాలంటే మెమరీస్ తీసేసి, అప్పుడు కనుక ఒకవేళ నిజంగా ఎమోషన్ వస్తే అది ఎగ్జిస్టెన్షియల్ ఎమోషన్ అన్నట్టు.
నీకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఎవరో హఠాత్తుగా జీనోసైడ్ జరిగింది, హఠాత్తుగా 100 మంది మరణించారు, వాళ్ళ బాడీలు తీస్తున్నాం, అప్పుడు ద్రవించింది నీకు, అంటే సంథింగ్ హ్యాపెండ్, ఎగ్జిస్టెన్స్ బాడీస్ పట్ల జరుగుతుంది. ఇప్పుడు ఒక్కోసారి కుక్కలు ఏడుస్తాయి, దానికి ఏం ఆస్తులు లేవు, ఏమి లేవు, మరి ఏదో సంథింగ్ హ్యాపెండ్ కదా, అది మనం తెలియదు. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్ కాకుండా నీ లైఫ్లో ఉన్నది మిస్ అయ్యితో కూడా ఎమోషన్ వస్తుంది. మిస్ అయితే ఇది కూడా ఎమోషన్కి ఒక కారణం. కరెక్టే. అంటే నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రెండు ఆస్పెక్ట్స్ చెప్తున్నాను అన్నది. ఓకే, ఎగ్జాంపుల్ ఐఏఎస్ నా లైఫ్లో లేదు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ మేల్ చైల్డ్, బేబీ బాయ్. అట్లా 9 నెలలు ఎక్స్పెక్ట్ చేసిన ఆడపిల్ల పుట్టగానే పోయి మంది చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడికి ఆడపిల్లతో పాటు వాడి కష్టాలు కన్నీళ్ళు ఇవ్వాల్సిన కట్టం ఇదంతా యాదికి వచ్చిందన్న. సో ఇది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఎమోషన్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎమోషన్స్ పెళ్లి వ్యవస్థలో టూ మచ్ ఉంటాయి. మనసులు ఉన్న చోట ఉంటాయి అంతే. అదే ఒక పాపకు మేము చెవులు కొట్టించినాం, ఒక పాపకు మీ అమ్మగారు చెవులు కొట్టియాలి, ₹1,00,000 పట్టుకరా, అదేమో ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా కొన్ని. అంటే 1,00,000 కారణాలు. ఇలా పెట్టలేదు అలా పెట్టలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఎమోషన్ ఉంటుంది, మెమరీస్ ఉన్నవా ఎమోషన్ ఉన్నాయి. గుడ్ మెమరీ ఆర్ బ్యాడ్ మెమరీ. మెమరీ ఎంత బలంగా ఉంటే అంత బలమైన ఎమోషన్. మెమరీ ప్లస్ దానికి టైం కూడా జోడించినవా దేర్ ఇస్ రిపిటేషన్. ఇవన్నీ రావు కదా, ఒకరి పట్ల ఒకరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకో, దానికి సంబంధం లేదు అది లేదా. అట్లేం లేదు. ఇఫ్ సమ్మన్ గెట్స్ ఎమోషనల్ కట్ చూపిస్తా వాడికి, అంటే ఐఎమ్ ఆల్ ఫర్ ఎమోషన్స్, నాకు లేవని చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఒకడు రోగం వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తాడు, వాడికి రోగం లేదు, అది వాడి ఛాయిస్, అంటే వాడు క్రియేట్ చేసుకున్నాడు, మంచి ఫుడ్ తింటున్నాడు, వాడు పట్టేవాడు. ప్రపంచం అంతా అట్లా ఉండాలని నేను ప్రచారం చేసిన ఉన్న రోగానికి పోయి ఈ మానసిక రోగం వీడు ఎవడే వస్తాడు బాగా తింటాడు వీడు. సో నేను చెప్తలేను ఎమోషన్ ఉండకూడదు, తప్పు తీసేయండి అట్లా అంటలేను, మీ ఇష్టం. మనం ప్రశాంతంగా బతకాలి. ఎమోషనల్ గా ఉండి నువ్వు అదే టైంలో ఆనందమయంగా ఉండాలంటే అదవదమ్మా కుదరదు. సో నేను చాలా ఎమోషనల్ పర్సన్ అంటే నువ్వు చాలా సఫర్ అవుతున్నావు అన్నట్టు. నువ్వు యాక్చువల్ అది చెప్తున్నావు. ఎవరైతే ఎమోషనల్ ఆర్ ఓవర్ ఎమోషనల్ వాళ్ళు సెన్సిటివ్ కాదైతే ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెన్సిటివ్? అదే సున్నితం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. సహజ గుణంగా సహజ లక్షణాలు ఉండడం. ఎగ్జాంపుల్ నువ్వు చాలా సున్నితం నా దృష్టిలో అయితే, అదే పరంగా కఠోరం కూడా. ఇప్పుడు సున్నితం అనే దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది కూడా కొంచెం అంటే స్ట్రేంజ్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయిని ఒకడు కౌగిలించుకున్నాడు. ఎట్లా కౌగిలించుకున్నాడంటే ఎంత కౌగిలించుకోవాలో అంత కౌగిలించుకున్నాడు, అది గట్టిగా ఒత్తుతున్నాడు. ఇట్లా ఆ ఎక్స్టెంట్ దాటితే అమ్మాయికి ఇబ్బంది అవుతుంది కూడా గుర్తిస్తున్నాడు. సో కౌగిలించుకోవడం అంటే పిసికేయడం కాదు కదా, అలాగని దూరం ఉండడం కాదు, అలాగని తాకడం కూడా కాదు, కలిసిపోవడం అంటే ఒత్తడం. కానీ ఎంతవరకు ఒత్తితే ఇద్దరికీ హాయిగా ఉంది. నేను ఆ స్థితిని సెన్సిటివిటీ అంటున్నా. యూఆర్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ అంటే ముట్టుకోకుండడం కాదు. లిమిట్, యు నో వేర్ టు స్టాప్, యు ఆర్ బీయింగ్ సెన్సిటివ్. మన కాన్వర్జేషన్లో సెన్సిటివిటీ నేను మౌనంగా ఉంటుంది, నేను మాట్లాడేది సెన్సిటివిటీ కాదు, స్టూపిడిటీ. అది అంటే నువ్వు భయపడుతున్నావు. అందరితో మాట్లాడు, నీకు తెలుస్తుంది ఇట్లా మాట్లాడుతుండగా ఇంకొక మాట అంటే అతనికి కోపం వచ్చే అవకాశం తెలిసి నేను ఆపేసిన అన్నట్టు. అంటే సెన్సిటివిటీ అనేది పూర్తి ఎరుకకు సంబంధించి. అంతెందుకు ఇప్పుడు షేక్ హ్యాండ్ నువ్వు ఎంతమందికి ఇస్తావు, గట్టి పిస్తారు కూడా, కానీ మరి అబ్బా అన్నట్టు ఎవడు ఇయ్యాడు కదా. అంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే యు ఆర్ సెన్సిటివ్, అది వాళ్ళతో క్లోజ్నెస్ బట్టి వెళ్ళి అయినా కూడా అది వేరు బంగారు. నేను చెప్పేది అంటే అట్లా అంటే ఇంకా మనం అది మనం చేస్తాం గట్టి కొడతాం కూడా భుజం మీద. అంటే నువ్వు తెలియాలని కొడతాం ఒక్కోసారి, నేనున్నాను నీకు నేనున్నాను ఇట్లా ప్యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు సెన్సిటివ్ అంటే అది చాలా ఇంటెన్సిఫైడ్ గా సెన్స్ చేయడం కాదు, అండ్ ఆల్సో నంబుగా ఉండడం కాదు. అది కూడా మనం అనుకుంటే మానసికంగా వేరే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని బట్టి యువర్ సెన్సిటివిటీ చేంజెస్. ఒకవేళ నీ సెన్సిటివిటీ ఎప్పుడు ఫిక్స్ అయింది అనుకో, యు ఆర్ మెకానికల్.
ఒక యంత్రం లాగా. ఇప్పుడు ఎదురుగున్న వ్యక్తులు, పరిస్థితులు, కారణాలు ఏవైనా ఎమోషన్లో వెళ్ళకుండా జస్ట్ ఏం చేయాలో వెళ్ళినాం అనుకో, అంటే ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాం అనుకో, ఆ మైండ్ ఎట్లున్నట్టు మరి? హాయిగా ఉన్నట్టు, అంటే సమస్థితులు ఉన్నట్టు. అంతే కదా. ఎక్స్పెక్టేషన్ లేకపోతే అయిపోయాయి. జీవితానికి సంబంధించిన ఒక అమూల్యమైన రత్నం నువ్వు సంపాదించినట్టే. ఎక్స్పెక్టేషన్ లేకపోతే నువ్వు ఏమంటారు, జ్ఞానోదయానికి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నావు అంతే. ఇప్పుడు అంతెందుకు, లాస్ట్ మాట, నాకు బాగా ధ్యానం కుదరాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. గమనించు, అంటే జనాల మాటల్లో తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పట్టుకుంటున్నారు అనేది. ఏదో చెప్తున్నావు అంటే నువ్వు అన్నావు కదా, అదే సెన్సిటివిటీ అందరి దగ్గర ఒకేలాగా ఉంటే అది మెకానికల్, రోబోటిక్. మరి ఎమోషన్స్ లేకపోతే అది మెకానికల్. అసలు లేకపోవడం అంటూ ఉంటాయా? నేను చెప్తున్నది ఎమోషన్స్ నాకైతే లేవు. అంటే అది మెకానికలా లేకపోతే కాదు, సజీవమైంది. సెన్సిటివిటీ లేదు అట్లా కాకుండా, సెన్సిటివిటీ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ రెండింటి క్లబ్ ఎందుకు చేస్తున్నావు అంటే నేను ఒక కాంటెక్స్ట్ చెప్తా. అంటే మొన్న ఒక చిన్న బ్యూటిఫుల్ చర్చ వచ్చింది. అసలు ఏదైనా వదులుకుంటే చాలా బాధ కదా కోల్పోతే, అట్లేం లేదు. ఒక అమ్మాయి వర్జినిటీ కోల్పోయి చాలా సంతోషపడుతుంది. అదే చెప్తున్నా, దట్స్ ద పాయింట్. ఎందుకు లేదు? నేను వితండవాదం చేయట్లే. అంటే మనం మామూలుగా జనరల్గా వాడతాం, కొన్ని పొందుతాం, కొన్ని కోల్పోతాం, కొన్ని కట్ చేస్తాం. కత్తెర రిబ్బన్ కటింగ్ చేసినాం, కట్ చేసి సంతోషపడతాం, సపోర్ట్లు కొడతాం. కొన్ని కట్ చేస్తే, కొన్నిసార్లు కలిపితే సంతోషపడతాం. ఇది హ్యూమన్, అంటే కాంటెక్స్ట్ని బట్టి. ఇప్పుడు ఎమోషన్ అండ్ సెన్సిటివిటీ ఈ రెండింటిని కలపకు, టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సెన్సిటివిటీ అనేది ఎగ్జాంపుల్, నువ్వు ఎవ్వరు లేరు అడవిలో ఉన్నావు, అప్పుడు నువ్వు సెన్సిటివ్గా ఉండొచ్చు, అక్కడ ఎమోషనే లేదు. అంటే ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేసే లెవెల్ అన్నట్ట కాదు, నీకు వేరే దానికి మధ్యన ఒక ఆరోగ్యకర సంబంధం సెన్సిటివిటీ. మాటకు సంబంధించిన ఒక ఆరోగ్యకరమైన కాన్వర్జేషన్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. నువ్వు ఎలా టీ కప్ ఇస్తావు, ఎవ్రీథింగ్లో సెన్సిటివిటీ ఈజ్ ఎవ్రీవేర్. ఎమోషన్ అనేది నీ యొక్క మైండ్, నీ పర్సెప్షను, నీ అవిద్య, నీ విద్య, నువ్వు క్రియేట్ చేసుకున్న జ్ఞానం, ఈ అజ్ఞానం, ఇదంతా ఎమోషన్ క్రియేట్. ఇప్పుడు ఎమోషన్స్ ఆర్ మేడ్ అప్ థింగ్స్ లేకపోతే మేడప్పే? అంటే దే ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. 100% నాన్ ఎగ్జిస్టెన్షియల్. దేర్ ఆర్ నో ఎమోషన్స్ ఇన్ ద నేచర్. సునామీ వస్తుంది, పుష్ను కొట్టేస్తుంది అంతే. ఎక్కువ ఎమోషన్స్ తో కూడిన మైండ్ ఎక్కువ ఊహా ప్రపంచంలో ఉంటుందా? ఉండొచ్చు. రెండోది అంటే మనం మళ్ళా ఈ సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు నేను ఊహ అనే దాన్ని వాస్తవ జీవితంలో రానివ్వకూడదు. ఇది కూడా ఒక మంచి సబ్జెక్ట్. నేను దీని మీద విపరీతమైన విచారణ చేసిన. ఎందుకంటే ఇప్పుడు చాలా వ్యక్తులు, ఇప్పుడు నేను చెప్పేది యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇది. అంటే ఎవ్వడు నో చెప్పాలి అని ఒక విషయం చెప్తున్నా, చూద్దాం మీరు నో చెప్తారేమో. నా యొక్క రియల్ లైఫ్లో ఇమాజినేషన్ లేదు, కానీ నేను సినిమా కథ రాయాలనుకున్నప్పుడు పూర్తి ఇమాజినేషన్ వాడుకుంటాను. అండ్ కూర వండుకోవాలనుకున్నప్పుడు కూడా ఏమేం కొనాలి ఏంటి, దానికి ఇమాజినేషన్ ఎందుకు? అంటే ఏమేం వెంటనే ఇమాజినేషన్ అంటే ఎగ్జిస్టెన్స్ లో లేనిది, అప్పుడు ఇమాజినేషన్ అవసరం. నేను ఒక ఇల్లు కడతా, ఎలా ఉంటుందంటే దానికి పిల్లర్సే ఉండవు, ఇట్లా చెప్తే ఇది ఇమాజినేషన్. ఆల్రెడీ ఉన్న దాన్ని కట్టడానికి ఇమాజినేషన్ ఎందుకు? యు ఆర్ జస్ట్ ప్లానింగ్. సో బాహుబలి అనేది ఇమాజినేషన్. ఒక హీరో విలన్ ని చంపాలబ్బా, ఒక కొత్త మర్డర్ ప్లాన్ చేయాలి. నువ్వు రియల్ లైఫ్ లో ఇలాంటి ప్లాన్ చేయొచ్చు. సో వాస్తవ జీవితంలో ఇమాజినేషన్ తీసుకొస్తే సఫరింగ్ ఉంది. సో వాస్తవ జీవితంలో నీ ఇమాజినేషన్, నీ ఎక్స్పెక్టేషన్ అలా జరిగితే బాగుంటది, అలా జరగదు. అసలు ఇమాజినేషన్ గురించి అసలు వేరే క్లుప్తమైన టాపిక్. ఇది చాలా, అంటే నేను నిజంగా ఎక్కువ రోజులు, ఇప్పుడు నేను ఈ క్లారిటీ వచ్చిన తర్వాత నా యొక్క చాలా అన్నెసెసరీ కోరికలు పోయినాయి. ఎప్పుడు? సినిమా తీయాలన్న కోరిక వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఈ చిన్న తత్వ విచారణ చేసిన. అంటే నా జీవితంలో సినిమా చాలా ఏళ్ల క్రితం, 2014-15. అంటే నా జీవితంలో సినిమా అంటుంటే వెంకట సురిగి నేను తిరుగుతుంటిమి, చాలా తిరుగుతుంటిమి. అసలు నేను ఇల్లు వదిలేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. మా అన్న అంటే సినిమాకి నాకేం సంబంధం రాబాయ్? ఎందుకు తెలిసిపోయిందంటే సినిమా అనేది నా ఊహకు సంబంధించింది, నా జీవితానికి సంబంధించింది కాదు. అసలే కాదు.
అట్లా అని నేను పరిపూర్ణంగా అనుభూతి చెందిన ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా వెరీ సూన్. జస్ట్ ఇమాజినేషన్కి సంబంధించిన ఒక ఆర్ట్ అది. దాంట్లో సక్సెస్ అయినా నాకు సంబంధం లేదు, ఫెయిల్ అయినా సంబంధం లేదు. పరిపూర్ణంగా ఊహిస్తా, పరిపూర్ణంగా ప్రజెంట్ చేస్తా. అందులో కూడా లెర్నింగ్ నీకు నువ్వు నేర్చుకుంటావు, అలా ఇలా చేయాలి ఇలా చేయొద్దు అనేది నీకే తెలుస్తుంది. ఇప్పుడు మైథిలి సిస్టర్ ఇది కథ ఉంది కదా, ఇదే మన ఫస్ట్ సినిమా. గంట సేపు ఉంటుంది. ఒక 6 days 5 days సెలవు పెట్టి నువ్వు జాయిన్ అయితే 2-3 రోజులు జాయిన్ అయిపోవచ్చు. మనం అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా మనం ఒక సినిమా చేస్తాం. 3 days వర్క్షాపు. ఎవరెవరు యాక్టింగ్ చేసే క్యాపబిలిటీ ఉందో అందరికీ రోల్ ఉంది. మన కృష్ణవంశ సినిమాలో ఎంత గుంపు యాక్టింగ్ చేసి చూసినావా, అట్లా ఒక యాక్టింగ్ చేయించాలని నాకు ఒక కోరిక ఉంది. లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు ఎమోషన్ అనేది మనం కాస్త విచారణ చేసినాం, ఎంక్వైరీ చేసినాం. నాది కరెక్ట్ అంటలేదు, నీది కరెక్ట్ అంటలేదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా, ఎమోషన్ లేకపోతే యూ లివ్ ఎ గుడ్ లైఫ్. అంటే ఊరుకూరికే ఎమోషన్ లేదు, ఊరుకూరికి తలలు బాదుకొని ఊరుకూరికి ఆక్షేపించి ఏదైనా డబ్బు, ఇల్లు, మనుషులు, సో అవసరాలు అంతే అంతే అవసరాలు అంతే. సో ఏదైతే ఎక్కువ కాలం నుంచి సస్టైన్ అయినా దాని పట్ల ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది. మా అమ్మ చీర, మేము టెంకాయ కొట్టిన రాయి, ఇట్లాంటివన్నీ. అంటే ఎమోషన్ ఎక్కడన్నా పుట్టొచ్చు, దాన్ని గుర్తిస్తే తప్ప నువ్వు బయటపడలేవు అట్లా. తర్వాత కామన్ ఎమోషన్స్ ఉంటాయి, నా దేశం, నా జెండా, ఇట్లాంటివి. సో ఇవి సూసైడ్ చేసుకునేంత గంభీరంగా మనం తీసుకోము ఇప్పుడు దాన్ని. కలెక్టివ్ ఎమోషన్స్ అంటారు వీటిని. ఇవి అందరికి కామన్గా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఎవడో మాట్లాడాడు, కత్తి పద్మరావు రామాయణం గురించి సొల్లు అడ్డగోలుగా మాట్లాడాడు. నిజానికి జాలి పడాలి. అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్గా మాట్లాడితే కోప్పడవచ్చు. నాకు తెలిసినందుకు మంచివాడు, గొప్ప రామాయణాన్ని ఎందుకంటే ఉల్టా పుల్టా మాట్లాడు. అంటే ఆ రోజు ఆయనకి రామాయణానికి మధ్యన ఏదన్నా బీరో గీరో వచ్చింటది పక్క, అది క్లియర్. ఆ టైంలో కొంచెం పాపం కాదు, పై వలగొట్టాలి అసలు. అసలు ఒకవేళ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ తొక్కతో లేకపోయింటే ముడ్డంతా వలగొడదు ఈ పాటికి. అబ్సల్యూట్లీ రాంగ్. అంటే అలా మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక సమూహానికి ఏదైతే భావోద్వేగాలకి సంబంధించిన విషయం ఉందో దాంట్లో మనం ఏమన్నా ఇప్పుడు రామాయణాన్ని సరే ఇప్పటికే చాలా మంది విమర్శించవచ్చు, కానీ కథనే మార్చిపడేసి అసలు తలా తోక లేకుండా ఏందో చెప్తున్నాడు. అయితే తాటకి ముక్కు చెవులు కోసినట్టు చెప్పిండు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పింది తెలుసా? తాటకి రామాయణంలో ఉందా? కాదు. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చిందో, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చిన్నో కావాలని తీసుకొచ్చిన. ఇప్పుడు మనకు కామన్ ఎమోషన్ ఉంది ఈ విషయం పట్ల అని చెప్పడానికి. దెర్ ఆర్ పర్సనల్ ఎమోషన్స్, దెర్ ఆర్ ఫ్యామిలీ ఎమోషన్స్, దెర్ ఆర్ కామన్ ఎమోషన్స్, దెర్ ఆర్ యూనివర్సల్ ఎమోషన్స్ ఆల్సో. అట్లా ఉన్నాయి, అవన్నీ ఉంటాయి కొంతవరకు. సో కామన్ ఎమోషన్స్ నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసేంత ఇబ్బంది పెట్టవు. నువ్వు సీరియస్ అవుతావు, తప్పు అట్లా అంటావు తప్ప నువ్వు ఏడ్చి గుండెలు బాదుకొని అట్లా కాకుండా ఓన్లీ నీ ఇండివిజువల్ సంబంధించిన ఎమోషన్స్ ఉన్నాయి, నిన్ను చాలా గాయపరుస్తాయి. అవి తీసేసేయాలి. ఇది నా యొక్క కంక్లూజన్. ఇస్ దర్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే, యూ కెన్ సే. చెప్పినా కదా, ఇమాజినేషన్కి సంబంధించిన మంచి సన్నివేశం రాసిన, దట్ ఈస్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ రాస్తూ ఏడ్చాను, బాధపడ్డాను, దట్ ఇస్ అంతా సెల్ఫ్ ఫేక్. చూసిన వాళ్ళు చెప్పు, ఇది ఇమాజినేషన్. మస్తు సార్లు ఏడ్చాను నేను కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నీ ఇమాజినేషన్ నుంచి స్టోరీస్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి చాలా సార్. బాగా ఏం చెప్పిన రాని నువ్వు రాసింది నాకు కూడా ఆ బైఫర్కేషనే వచ్చింది నాకు. నా మైండ్ వాస్తవంలో ఉన్నప్పుడు దానికి ఎమోషన్స్ లేవు. నా మైండ్ క్రియేటివ్ ఇమాజినేషన్ ఉన్నప్పుడు అది అన్నిటినీ అనుభవిస్తుంది. ఇమాజినేషన్ కనుక నాకే బాధ లేదు. నేను కొంతవరకు ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేసినా, కానీ అది అంటే క్లారిఫైడ్గా దాన్ని బైఫర్కేట్ చేయలేదు. ఇప్పుడు అర్థమైంది కదా, అర్థమైంది. ఇట్లా ఏ ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు క్రియేటివిటీ. అది నన్ను ఎమోషనల్ అంటే నాకు కోపాలు తాపాలు లేవు ఇందులో. క్రియేటివిటీకి సంబంధించి ఇప్పుడు నాకు ఒక మంచి సన్నివేశం రాసిన, ఒక మంచి సీన్ చూసిన, యోగి వేమనలో అతను గురువు కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు, ఏంది జీవితం అసలు ఏదన్నా చెప్పు అన్నప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చింది. కానీ నేను ఆ స్థితిలో ఉన్నా. అయితే ఇంకొకటి ఏంటంటే లైక్ ఇంటర్స్టెల్లర్ మూవీలో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఉంటుంది. అది నాకు ఎన్నిసార్లు చూసినా ఐ క్రై ఓవర్ దట్. ఓకే, అది నీకు ఎక్కడ రిలేట్ అవ్వడం
అది ఇమాజినేషన్ ఒక క్రియేటివ్ రెల్మ్కి సంబంధించింది అన్నప్పుడు నీ మైండ్ వేరే. ఇది నువ్వు గుర్తిస్తున్నావా లేదా? వాస్తవ ప్రపంచంలో నీ మైండ్ వేరే. అంటే మళ్ళీ ఆ సినిమా అయిపోయినాక నో ఎమోషన్. వాస్తవ ప్రపంచంలో మైండ్కి రెక్కలు లేవు, దాని కాళ్ళు చేతులు తలకాయనే ఉంది. క్రియేటివ్ వరల్డ్లో మైండ్కి రెక్కలు ఉంది, తోక ఉంది, అది ఎగురుతుంది, అది ఏమన్నా చేయొచ్చు. సో క్రియేటివ్ ఆస్పెక్ట్లో ఎమోషనల్ అవ్వడం అనేది ఓకే. అక్కడ చంపడాలు ఏముండవు, ఇమాజినేషన్ కాబట్టి. ఎగ్జాంపుల్ ఇమాజినరీ క్యారెక్టర్ బాహుబలి. అవునా? బాహుబలి దిష్టి బొమ్మ దగ్ధనం చేస్తే ఎవరి కింద కోపం వస్తుందా? ఎందుకు రాదు? అది బాహుబలి సినిమా పిచ్చుకున్నాడు, అలాంటి క్యారెక్టర్ లేదు. ఇప్పుడు మాహిష్మతి రాజ్యాన్ని మేము కబ్జా చేస్తామని ఒక పొలిటీషియన్ చెప్తున్నాడు అనుకో, నవ్వుతారా లేదా? ఇమాజినరీకి సంబంధించిన ఎమోషన్ ఫన్నీగా ఉంటుంది, అది నిన్ను బాధించింది. ఇది నాకు అర్థమైంది 100%. ఇప్పుడు సినిమా అనేది ప్యూర్ ఎమోషన్, ఇమాజినేషన్ బేస్డ్ ఎమోషన్ కాబట్టి ఇబ్బంది లేదు. రియల్ లైఫ్లో ఎమోషన్ వద్దు, ఇది నా యొక్క కంక్లూషన్. ఏదో చెప్తావు కాంత్? అంటే ఎమోషన్ ఉంటుందని నా ఒపీనియన్. ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మనిషికి, అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం కావచ్చు, బయట కూడా. అండ్ ఇంకొకటి, నువ్వు ఆత్మదర్శనం రాసినట్టు ఒక థాట్ వచ్చి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా వదిలించుకోగలగాలి, క్యారీ ఉండకుంటే హార్ట్ కి బ్లడ్ వస్తుంది, బ్యాక్ వెళ్తుంది, కిడ్నీస్ కి బ్లడ్ వస్తుంది, బ్యాక్ వెళ్తుంది. అందుకే అవి ప్యూర్ ఉన్నాయి. మైండ్ ఎమోషన్ వచ్చి వెళ్ళిపోవాలి అంతే. లేదంటే ఎక్కువ సమయం ఉందా, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎక్కువ సమయం క్యారీ చేయొద్దని నా ఒపీనియన్. అంతే. ఇప్పుడు నేను దీనికే ఒక జోక్ రాసిన, ఒకడు బాత్రూంలో 3 hours అంటే బాగా కూర్చుంటున్నాను కాదు, వస్తలేదని. అదే అంటే లైక్ నువ్వు థాట్స్ గురించి రాసినావు కదా, అంటే దట్ వర్క్స్ ఫర్ ఎమోషన్స్ యాజ్ వెల్ అనేది నాకు అనిపించింది. యా ఓకే మరి. సో డోంట్ గెట్ ఎమోషనల్ టూ మచ్ ఇన్ రియల్ లైఫ్. క్రియేటివ్ సైడ్ బీ లిటిల్ ఎమోషనల్. అప్పుడే నువ్వు మంచి కథ. ఇప్పుడు తాగి ఎందుకు రాస్తారు సినిమా కథలు? చిన్న ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అది ఇమాజినేషన్ కాబట్టి ఫీల్ అవ్వు. అలా నిజోడుగా మూతి వల కొడతా అని ఆ హీరో అంటాడు అని చెప్పు, నువ్వు రియల్ లైఫ్ లో నాకు మనల్ని సబ్జెక్ట్ లాగా పెట్టుకుంటే ఖచ్చితంగా రియల్ లైఫ్ లో ఎమోషన్ వస్తుంది. ఇది ఎలా ఉందంటే, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ చెప్పాడంట, ఈ సినిమాలో న్యూడ్ సన్నివేశాలు ఉంటే చేయాలంటే. న్యూడ్ సన్నివేశాలు ఏముండవు, కానీ ఒక్క సన్నివేశంలో హీరో ఊహించుకుంటాడు, ఆ ఒక్క సీన్ చేస్తే చాలు, అది ఇమాజినేషన్. అది హీరో ఇమాజినేషన్ అయినా ఏదైనా సినిమాలో రియల్గా చేయాల్సింది నేనే అనేది రియల్. అట్లా చలో మళ్ళీ బాయ్.